అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నమయ్యకి సంబంధించి ఒక దేవాలయానికి వెళ్తూ ఉండగా ఏనుగుల తొక్కిసలాటలోని కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమందికి గాయాలు జరగటం జరిగిందని మనం న్యూస్‌లో వినటం జరిగింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేయగా తేలిన విషయం ఏమిటంటే, అది అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయం. ఓహ్! పోలీసులు లేదా అటవీ శాఖ నిర్దేశించినటువంటి దారిలో వెళ్ళుంటే ఇటువంటి సమస్యలు ఉండేవి కావు. ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద పట్టు ఉన్నటువంటి ఒక వ్యక్తి, షార్ట్ కట్లు తెలిసినటువంటి వ్యక్తి ఒక 30 మందిని తీసుకొని నేను షార్ట్ కట్‌లో తీసుకెళ్తాను అన్న విధానంలో తీసుకెళ్తున్నప్పుడు ఒక గున్న ఏనుగు అడ్డు రాగా, ఆ గున్న ఏనుగుని దాన్ని పక్కకి, అంటే చిన్న పిల్లలుంటాయి కదా! ఏనుగులు వాటిల్ని పక్కకి తవిరేసే పరిస్థితుల్లో పెద్ద ఏనుగులు వచ్చి వీళ్ళ మీద దాడి చేసి తొక్కినట్టుగా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి పరిహారం ఇవ్వటం జరిగింది. ఆ వైద్య విషయాలన్నీ చూడటం జరిగింది. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో ఏ విధానాల్లో అయినా, ఎలాంటి విషయాల్లో అయినా షార్ట్ కట్ పద్ధతులు అనేది ఎప్పుడూ ప్రమాదకరమే. సో, ప్రభుత్వం విషయాల్లో మెయిన్‌గా ఎలాంటి విషయాల్లో ప్రభుత్వం చెప్పిన విధానాల్ని ఫాలో అవ్వండి. ఆలయాల విషయాల్లో, టూరిస్ట్ స్పాట్ విధానాల్లో మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదంటే అక్కడ ఉన్నటువంటి నిబంధనలను పాటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంఘటనలు జరగవు. ఎవరినో నమ్మి వెళ్ళి షార్ట్ కట్‌లను ఎతుక్కుంటూ పోతే మనమే చివరికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో, అది గుర్తుంచుకొని ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ రూల్స్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.